ప్రేజులా దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ ఆయన కృపాక్షేమములు తోడైనను గాక. బాగున్నారండి? ఈ రోజున యూట్యూబ్ ద్వారా అనేక వర్తమానాలు వింటూ మీరు చక్కగా సరిదిద్దబడుతున్నారని, మీ జీవితాలను రూపాంతరం చేసుకుంటున్నారని నేను విశ్వాసిస్తున్నాను. మిమ్మల్ని ఈ కుటుంబ క్షేమముగా ఆయన కాపుదల అనుగ్రహించాలని నేను ఆశపడుతున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం ప్రతి ఒక్కరి చేతిలో ఉంది. చక్కగా చదువుకోండి. దానిలో లోతైన అనుభవాల్లో నేర్చుకోండి. వాక్యమును వినుట వల్ల విశ్వాసం కలుగులని దేవుని లేఖనం సెలవిస్తుంది. అందుచేత ప్రియమైన వాళ్ళరా, ఈ రోజున యోగ్యమైన ప్రవర్తన కలిగి చక్కని ప్రవర్తనతో వాక్యాన్ని ఆస్వాదించే వాళ్ళు తక్కువయ్యారు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, యోగ్య ప్రవర్తన అంటే ఒక వ్యక్తి అయోగ్యమైన నుండి యోగ్యమైన ప్రవర్తనతో వాక్యాన్ని అంగీకరించిన తర్వాత ఆ వ్యక్తి ద్రోవ తప్పిపోవటానికి ఎటువంటి అవకాశాలు ఉండవు. ఆ వ్యక్తి యోగ్యమైన ప్రవర్తనతో అంగీకరించాడు. తన మనస్సులో నిశ్చయించుకున్నాడు, నా ప్రభువు నాకు తోడై ఉన్నాడు, నాకు ఎటువంటి అపాయం రాదు, నన్ను ఆయన ఆదరించుకోవాలని విశ్వాసంతో తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. యేసు ప్రభువు చాలాసార్లు ఉపమానంగా అనేక మందికి ఉపమాన రీతిగా చైతన్యవంతులుగా చేశాడు. ఆయన ఉపమానం బాగా చక్కని అర్థాలతో కూడిన ఉపమానాలు చెప్పాడు. మనం గ్రహించటానికి మనం బుర్ర తక్కువలం కదా. కొంతమంది బుర్ర ఉండి కూడా దాన్ని ఆలోచించరు. బుర్ర తక్కువ అంటారు. చూడు, ఒకసారి అరే నీకేమన్నా బుర్ర తక్కువ నాయన అంటారు. ఎందుకంటారు ఆ మాట అంటే అంటారు, ఎందుకంటే వాడు కొన్ని చేసుకోడు. అందుకని కొన్ని బుర్ర తక్కువ దానికి అర్థం కావట్లేదు అని చెప్తూ ఉంటాం మనం. అలాగనే చూడండి, యేసుక్రీస్తు చాలా ఉత్తమమైన సంగతులు చెప్పాడు. బైబిల్లో మనం చూస్తే లోకా సువార్త 8వ అధ్యాయంలో మనం చూస్తే 4వ వచనంలో చక్కని ఉపమానం చెప్పాడు. ఆయన శిష్యులు ఆయనతో ఉన్నప్పుడు ఉపమాన భావం చెప్పాడు. ఎటువంటి ఉపమానం అంటే ఆ 4వ వచనంలో వాక్యం అనే విత్తనం గురించి చక్కగా వివరించాడు. ఆ వాక్యము ఒకటి ద్రోవ పక్కన, ఒకటి ముళ్ళ పొదల్లో, ఒకటి రాతి నెలన, ఒకటి ఇక్కడ మనం చూస్తే భూమి లోతున. చూడండి, ఈ ఉపమానాలు మొత్తం మనం చూస్తే అక్కడ ద్రోవ పక్కన వింటారు కానీ యోగ్యమైన ప్రవర్తనతో దాన్ని అంగీకరించరని 9వ వచనంలో అంటాడు. లోకా సువార్త 8, 9వ వచనంలో. 4లో ఏమన్నాడు? వాక్యం అనే గురించి మాట్లాడిస్తే ఆయన శిష్యులు 9వ వచనంలో దాన్ని అర్థం చెప్పమని అడిగితే అక్కడ అర్థం చెప్తాడు. ఇక్కడ ఏనండి, ద్రోవపక్క విని వదిలేసి వెళ్ళేవాడు, అలాగనే వాక్యం విని అది అణిసివేయటం వల్ల ముళ్ళ కంచెల్లో పడతామంటే నానా విచారాలు కలిగి హృదయం అంతా నిండినప్పుడు వాక్యం ఎత్తబడినా కానీ అది అణిసివేయబడుద్ది. ఎందుకంటే తనకున్న పరిస్థితులను బట్టి, తనకున్న ధనాపేక్షను బట్టి ఏదైనా కానీ అణిసివేయబడుద్ది. అలాగే రాతి నేల అనేది ఎలాంటిదంటే, ఎటువంటి బండలాంటి హృదయం గలవాడికి ఆ వాక్యం ఎత్తితే ఆ వాక్యాన్ని అది ఎదగనీదు. ఈ విధంగా చక్కని ఉపమానాన్ని దేవుడు వివరించాడు. చెప్తూ అంటాడు, యోగ్యమైనది లోతున మన్ను. చూడండి, మనం విత్తనం వేస్తున్నప్పుడు ఆ విత్తనంకి లోతున మన్ను, విత్తనం నాటి ఆ మన్ను చక్కగా మన్ను కప్పి ఉంటే అది చక్కగా వెదిగిద్ది. అదే దానికి వెదగటానికి సరైనటి ఆ విత్తనానికి సరైన ఏర్పాటు లేకపోతే అది పైకి మొక్క రాదు. అలాగనే మనం కూడా వాక్యాన్ని
దేవుడు మన వాక్యాన్ని మన హృదయంలో విత్తినప్పుడు అది ఫలించి అభివృద్ధి చెందాలంటే యోగ్యమైన ప్రవర్తన కలిగి మనం బ్రతకాలి. అంతేగాని అన్నీ మనకు కావాలి, వాక్యం కావాలంటే దొరకదు. చక్కని యోగ్యమైన ప్రవర్తనతో మనం ఎప్పుడైతే వాక్యాన్ని మనం విని విశ్వాసిస్తామో అటువంటి వారు ఫలిస్తారని వాక్యం చదివిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షణ అనేది దేవుడు మనకి ఇస్తాడు. ఆ రక్షణ ఇచ్చినప్పుడు దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కానీ, అవలంబించుకోవాల్సిన బాధ్యత కానీ, చక్కని ప్రవర్తన కలిగి నడవాల్సిన బాధ్యత కానీ అది మన మీద ఉంది. ఇప్పుడు మనం రక్షించాడు, ఆ రక్షణ కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరు? మనం కదా. మనకు తెలివితేటలు ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు. ఎక్కడికాడ ఏ పొరపాటు లేకుండా ఎవరిని మనం తోలనాడకుండా చక్కని ప్రవర్తనతో మనం భూమి మీద ఎదుగుతున్నప్పుడు దేవుడు మన జీవితాల్లో ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు. అందుచేత వాక్యము దేవుడు విత్తాడు, దానిని ఎటువంటి ఆటంకాలు లేకుండా, ఎటువంటి ఆలోచనలు లేకుండా, ఎటువంటి మరి రాతి నేల కనుక పడినప్పుడు అది ఏ విధంగా ఎదగలేకపోయిందో, అలాగనే ముళ్ళ పొదలు ఉన్నప్పుడు ఏ విధంగా అణచివేయబడిందో, ద్రోపక విని వదిలిపెట్టేవాళ్ళు ఎంతమంది. ఇటువంటి విచారంలో ఉన్న వాళ్ళ దగ్గర సాతానుడు ఉండి వాక్యం వింటారు, కానీ అది ఎత్తుకుపోద్ది. ఆ వాక్యాన్ని సాతాను మీ హృదయంలోకి రానియకుండా వాడు దొంగిలిస్తాడు, దోసుకుని వెళ్ళిపోతాడు వాక్యాన్ని. అందుకడ ప్రియమైన వాళ్ళారా, మనము క్షేమాభివృద్ధిని కలిగి ఉండాలంటే, యోగ్యమైన ప్రవర్తన కలిగి ఉండాలంటే, ఒక సాక్షిగా భూమి మీద మనం బతకాలంటే ముందు మనం ఏం చేయాలంటే క్రీస్తుని సంతోషపెట్టేవాళ్ళుగా ఉండాలి. క్రీస్తుని పోలి నడుచుకునే వ్యక్తిగా ఉండాలి. ఒకసారి మనం రక్షించబడిన తర్వాత అది కొంచెం కిందో మంచం కిందో చూడండి, దీపం వెలిగించిన తర్వాత దేవుడు ఒకసారి వెలిగిస్తే అది ఎక్కడ ఒక దీపాన్ని వెలిగిస్తే ఎక్కడ పెడతాం? ఎక్కడన్నా కొంచెం కిందో కనపడకుండా పెడతామా? అది ఎక్కడ పెట్టాలి? దీపస్తంభం మీద పెట్టాలి. అంటే దాని అర్థం ఏంటంటే, మనము రక్షించబడిన తర్వాత దేవుడు మనల్ని వెలిగించిన తర్వాత ఇంకా మనం వాడి యొక్క బంధకాల్లో ఉండి దాగి ఉంటే కుదరదు. మనం దీపస్తంభం మీద పెట్టాలి. అంటే ధైర్యంతో ఆ దేవుడు నన్ను రక్షించాడు, నన్ను ఈ తప్పుల నుంచి తప్పించాడు, నేను ఈరోజు ఇలా సజీవుడిగా ఉన్నానంటే, లేదా నేను ఈ తప్పులు చేయకుండా ఉన్నానంటే కారణం నా దేవుడే అని మనం చెప్పగలగాలి. అందుచేత చెప్పగలగాలంటే ముందు మన ప్రవర్తన యోగ్యమైనదిగా ఉండాలి. అందుచేత ప్రియమైన వాళ్ళ చాలామందికి అర్థం కానిది ఏంటంటే, జీవించుచున్నామని మనం పేరు మాత్రం ఉంది, కానీ మనం మృతులమే. ఏదో ఒక రోజున ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయే ముందు మనం ఏం చేయాలంటే క్రీస్తుని సంపూర్ణంగా అంగీకరించి ఈ భూమి మీద మన శాసనం వదిలితే దేవుడు తన రాజ్యానికి హక్కుదారుడుగా నిన్ను నన్ను చేస్తాడు కదా. మా బతికితే 60-70 సంవత్సరాలు, ఆవిషి అతికి బలం అయితే 60-70 సంవత్సరాలు ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోదు. చూడండి, మనం చూస్తున్నాం ఎంత భయంకరమైన పరిస్థితులు. ఈ రోజున ఇన్ని జబ్బులు, రోగాలు, యాక్సిడెంట్లు ఎన్నెన్నో వస్తున్నాయి. కానీ మనిషికి అర్థం కానిది ఏంటంటే, ఇన్ని జరుగుతున్నా అయ్యో ఎప్పుడో ఒకసారి మనం ఈరోజు నీటి మీద ఆవిరి బుడగ లాంటి వాళ్ళవి, ఆవిరి లాంటి వాళ్ళవి, మనం ఎంతసేపు కనపడేంతలో అయిపోయాడు అని ఒక్కసారైనా గ్రహించలేకపోతున్నాడు మానవుడు గ్రహించక తన ఇష్టానుసారంగా భూమి మీద తన బ్రతుకుని తానే తన చేతులతో నాశనం చేసుకుంటున్నాడు కదండి. ఎందుకు ఈ మాట నేను అన్నానంటే, చూసే కనులు, వినే చెవులు దేవుడిచ్చాడు. వింటున్నావు, చూస్తున్నావు, కానీ నీ మనస్సు మారట్లా. ఇంకా అదే పద్ధతి, అదే ఆలోచనలు, అయ్యే లోక సంబంధమైన లోక ఆలోచనలు, లోక తలంపు. దీనివల్ల నీవు నష్టపోతున్నావని చెబుతున్నాను ప్రియ సహోదరి సహోదరులారా. ఇలాంటి బానిస చెత్త నుండి, సాతానుగాడు బానిసలో ఉండకుండా వాడిని అనగదొక్కి మీరు పరిపూర్ణులుగా బయటికి రావాలని నా ఆశ. వాడు ఎప్పుడు మనల్ని తొక్కుతూనే ఉంటాడు, ఏదో ఒక విధంగా ఏదో ఒక శిక్షలు పెడతానే ఉంటాడు. అని ఆ శిక్షలు, వాడు పెట్టే శ్రమలు అవి అంత ఎన్నతగినవి కాదు.
కానీ దేవుడు ఉన్నవాడు అన్నవాడు అయిన దేవుడు. ఆయన నమ్మిన వాడిని ఎప్పుడు చేయి విడిచిపెట్టే దేవుడు కాదు. ఒకసారి మీరు గమనించండి, ఇన్ని మన బ్రతుకులో ఎన్నన్నా చూడండి, మనం మారినట్టు ఉంటాం కానీ కనపడతాం కానీ మన హృదయం ఇంకా అంధకారంలోనే ఉంది, మన ఆలోచనలు అంధకారంలో ఉన్నాయి, మన తలంపు అంధకారంలో ఉన్నాయి. అందుచేత ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి కదా. ఉదయం లేచిన కానిసి సాయంత్రం వరకు ఏదో ఒక రకంగా అబద్ధం ఏదో అవుతాం. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం? ఇది చేయాల్సిన అవసరం ఏంది? దీనివల్ల మనకి ఏం నష్టం కలుగుతుంది? మన దేవుడు పవిత్రుడని మనం చెప్పుకుంటున్నాం, పరిశుద్ధ గ్రంథం అని చెప్పుకున్నాం. మనం పరిశుద్ధుడిని, పవిత్ర గ్రంథాన్ని పట్టుకున్నాం. మనం అంత పవిత్రగా మనం ఉండకపోతే, అంత పరిశుద్ధుడిగా మనం జీవించకపోతే, అంత జ్ఞానంగా కలిగి మనం బ్రతకపోతే భూమి మీద ఈ అపవాది ఏదో ఒక రూపాన మన అందుకే అంటాడు, గర్జించు సింహంలే ఎవడు మింగుదమని వాడు సంచరిస్తున్నాడు. ప్రియమైన వాడు సంచరిస్తున్నాడు. అందుకని వాడి యొక్క ఉరిలో పడకుండా కదా. ఏటగాడు ఎప్పుడు ఒక పక్షిని పట్టాలంటే వాడు ఎన్నో పొంచి ఉంటాడు. పొంచి ఎప్పుడు దొరికిద్దా అని చూస్తూ ఉంటాడు. అలాగే అపవాది కాడ మనం ఎప్పుడు దొరుకుతామని వాడు చూస్తూ ఉంటాడు. వాడి యొక్క ఉత్సులో మనం పడకుండా పరిపూర్ణంగా మనం వెలిగించిన దేవుడు మనల్ని ఏడో మూలన ఆ వెలుగుని మూలను పెట్టక, లే తేజులిలుము నీకు వెలుగు వచ్చింది, తేజులిలుము నీకు వెలుగు వచ్చింది. అందుచేత క్రీస్తునందు ప్రియమైన వల్ల మనం ఎప్పుడు క్రీస్తునందు మనం సంపూర్ణులుగా మనం ఉండాలి. దేవుని వాక్యాన్ని ఏగ్యంగా అంగీకరించి ఏగ్యమైన ప్రవర్తన, అయోగ్యమని తీసివేసి ఏగ్యమైన ప్రవర్తనతో మనం బ్రతకాలి. అందుచేత నువ్వుంటే నాకు చాలేసయ్యా అనే పాట చాలా అందంగా ఉంటుంది. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానయ్యా. నువ్వు ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా. ఆయన మాట చాలు, ఆయన చూపు చాలండి. ఆయన మనతో ఉంటే చాలదా? ఆయన మనతో ఉన్నాడని నువ్వు ఎప్పుడూ ఎరగగలవు. నీ మనస్సు మారినప్పుడు ఆయన నీతో ఉన్నాడని, నీ అంటే ఉన్నాడని, ఆయన చేసే కార్యాలను బట్టి నీకు అర్థమవుతూ ఉంటాయి. కనుక ఇలాంటి వేగ్యమైన ప్రవర్తనతో మీరు జీవించాలని, మంచి మనసుతో మీరు నడిపించబడాలని ఆశిస్తూ ఈ కొద్ది మాటలు మిమ్మల్ని మీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఆశీర్వదిస్తున్నాను, దీవిస్తున్నాను. ఇంకా మంచి ప్రవర్తనతో మీరు ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నాను. ఇంకా రానున్న దినాల్లో చాలా అంశాలతో మీ ముందుకు వస్తాను. చక్కగా వినండి, మీ మనసులను మార్చుకోండి, దిద్దుకోండి. చక్కగా మిమ్మల్ని మీ కుటుంబం దేవుని భద్రతలో నిలిచి ఉండాలని, ఆయన కాపుదల మీ కుటుంబాన్ని సదా తోడేయాలని ఆశపడుతున్నాను. దయచేసి ఈ యొక్క ప్రసంగాలను చాలా మన సేవకులు ఎంతోమంది ఎంతో గొప్పగా చెప్పే బిడ్డలు లేకపోలేదు. అనేకమైన ప్రసంగాలు వింటున్నారు. ఏమన్నా మన మనసు మారిందా అని మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఎన్నో గొప్ప గొప్ప ప్రసంగాలు, మంచి సేవకులు మంచి మంచి వాక్యాన్ని ఎత్తుతున్నారు. కనుక దానిలో వేగ్యమైన దాన్ని ఎంచుకొని చక్కని ఉపదేశాన్ని బోధించే వారి ప్రసంగాలు విని ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా మీరు ఎదగాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఈ సమయంలో ఈ యొక్క ప్రసంగాలు వింటున్న మీరు ఒక పని చేయాలి, చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇంకా గొప్ప సంగతితో మీ ముందుకు రావాలని ఆశిస్తున్నాను. అలాగే లైక్ చేయండి, చక్కని ఉపదేశాన్ని అనేకులకు షేర్ చేయండి. మిమ్మల్ని మీ కుటుంబాన్ని సదా దేవుడు ఆశీర్వదించి నడిపించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, జీవాధిపతి, మీ సన్నిధిని మీ బిడ్డలను మాకు అనుగ్రహించి నడిపించండి. ఏ అపాయం లేకుండా కాసి కాపాడండి అయ్యా. మా చేతి పనుల్లోనూ అలాగనే ప్రభువా, మేము వెళ్ళే ప్రతి పనికి నాయన జాబ్ రీతిగా కానీ నాయన, అలాగే నాయన ఉద్యోగ రీతిగా కానీ వెళుతున్న మాకు మీ తోడునండి, కాపాడండి. అలాగే మేము చేసే ప్రతి పనిలో మీ సహాయం చేయండి అయ్యా. నీ బిడ్డలు ఎంతైతే ఉద్యోగ రీతికి వెళ్తున్నారో అలాగే మరి
జీవనోపాధి కొరకు వాళ్ళు వెళ్తున్న ప్రతి పనిని మీరు వారికి తోడై ఉండండి. ఏ అపాయం లేకుండా కాపాడండి. అలాగనే సజీవుడైన నీ సన్నిధి వారికి తోడుకొంచి నడిపించు. ఈ కృప క్షేమములు అనుగ్రహించు. ఆత్మతో సత్యంతో ఆరాధించే కృప వారికి దయచేయండి. నాయన ఇతర దేశాలు వెళ్ళి కష్టపడుతున్న జాబ్ రీతిగా ఆయా కంట్రీస్ వెళ్ళి కష్టపడుతున్న వాళ్ళకి తోడున్నాను. అలాగే ప్రభు చదువుకుంటున్న వాళ్ళు చక్కగా మంచి ప్రవర్తన కలిగి చదువుకుని విద్యావంతులై తల్లిదండ్రులు గౌరవం తెచ్చే బిడ్డలుగా వారు ఎదిగేలాగానే సహాయం చేయి. యవనస్తులను యవనలు నాయన నాయన ఎలాంటి తల్లిదండ్రులకు దుఃఖ పెట్టకుండా వారు వెళుతూ వస్తున్నప్పుడు నా తండ్రి ఎంతో మరి ప్రభా తల్లిదండ్రులు ఆశతో మంచి స్థాయిలో రావాలని పిల్లలు కోరుకుంటారు. వారిని నిరాశ చేయకుండా తల్లిదండ్రులు సంతోషపెట్టేవారుగా చేయండి. మంచి ప్రవర్తనతో ఉండాలని నేను ఆశపడుతున్నాను. అలాగనే ప్రతి అనారోగ్యం బలహీనతలు ఉన్న ప్రతి హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి స్వస్థత ఇచ్చేయండి. అలాగే నాయన ఆయా గర్భిణీ స్త్రీలకు మంచి ప్రసన్నత ఇచ్చేయండి. అలాగే గర్భిణీ లేని వారికి ఈ చిత్తమైతే వారికి గర్భఫలాలు దయచేయండి. అలాగే మా అధికారులను దీవించండి, రాజులను దీవించండి. ప్రతి ఒక్కరు నాయన అలాగే సైనికులుగా ఆయన మాకు భద్రత కల్పించడానికి మరి మిలిటరీ దళాలు వెళ్ళి బోర్డర్లో కాపలాగా వస్తుంది. వారిని వారి కుటుంబాలను కాపాడి సంరక్షించండి. యేసుక్రీస్తు ద్వారా ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమె. గాడ్ బ్లెస్ యూ. వందనాలు.